ఇదే సైంటిస్టులు అమెరికాలో ఉన్నారు, ఇదే సైంటిస్ట్ చైనాలో ఉన్నారు. చైనా ఇవాళ అగ్రగామి, అమెరికాను ఒక ఢీకొనగలుగుతున్నది. మరి అక్కడ వడ్రంగి లేడా, అక్కడ కుమ్మరి లేడా, అక్కడ చెప్పులు చేసే వాళ్ళు లేరా? అక్కడ ఉన్నారు. కానీ అక్కడ తరతమ భేదాలు లేవు, డిఎన్ఏ కల్చర్ గొడవలు లేవు. ప్రపంచ అగ్రగామి దేశాలు అవుతున్నాయి కదా. ఎందుకని అంటే ఒకే మాట చెప్తా, అక్కడ భూమి ఎవడి సొంతం కాదు, వ్యాపారం ఎవడి సొంతం కాదు. భూమి ప్రభుత్వాధీనంలో ఉంటుంది, వ్యాపారం ప్రభుత్వాధీనంలో ఉంటుంది, లాభాలు ప్రభుత్వాధీనంలో ఉంటాయి. ఇక్కడ భూమి ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళింది, వ్యాపారాలు ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళింది. కాబట్టి ఇలాగే జరుగుతుంది. అమెరికాలో ప్రైవేట్ ఆధీనంలో లేవా, ఆస్ట్రేలియాలో లేవా? అవునండి, మీరు అక్కడ దాని గురించి మాట్లాడాలంటే అరగంట సేపు నేను మాట్లాడతాను. నేను చెప్తున్నా, చైనా గురించి భారతదేశం గురించి అడిగారు కాబట్టి నేను దీనికి చక్కగా ఒక ఉదాహరణ నేను ఇచ్చా. ఇక్కడ ఎక్కడ తప్పిందంటే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి రిపబ్లిక్ డే నుంచి మనం నాశనం అవుతానే ఉన్నాము. అక్కడ దాకెందుకండి? మీరు సీనియర్ జర్నలిస్ట్. హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో 1952 సాధారణ ఎన్నికల తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు బ్రాహ్మణులే. పార్లమెంటులో బ్రాహ్మణులు అనకండి, బాపనోళ్ళు అనండి. ఇక్కడ ఇదే సమస్య. ఇక్కడ సమస్య ఏమిటంటే బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. మీరు ఏం చేస్తున్నారంటే అన్ని కలిపేస్తున్నారు, తిరగమాత వేసేస్తున్నారు. చెప్తా, సమస్య తిరగమాత వేసేస్తున్నారు, వాసన వచ్చేస్తుంది. తిరగమాత వేయగానే స్మెల్ బయటకు వచ్చేస్తుంది, తుమ్ములు వస్తాయి. ఈ మనకొద్దు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, వేదాన్ని ఫాలో అవుదాం. విషయం ఏంటంటే ఒకే మళ్ళీ ఈ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకున్నారు? లేరండి. ఎవరన్నారండి? అబ్దుల్ కలాం గారు. ఆయన ఎవరు? ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చారు. మరి ఆయన బ్రాహ్మణుడు, ఆయన బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. ఓపెన్ అవుతా ఇప్పుడు రండి. ఇప్పుడు నేను ఓపెన్ అవుతున్నా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజున అతి దరిద్రపు ఆ యొక్క లగ్నము ఆ తిథి పెట్టినందువల్ల ఏమైందో తెలుసా? జహంగీర్ హోమీ బాబా గారు ఎందుకు చనిపోయారు? ఎవరు చెప్పేశారు? ఎవడు అడగలేదండి, అప్పుడున్న ప్రభుత్వం కూడా అడగలేదండి. జహంగీర్ హోమీ బాబా బ్రాహ్మణ్. ఎందుకంటే ఆయన ముస్లింలు కూడా బ్రాహ్మణుడు ఉన్నాడని చెప్పాను నేను. ఆయన శిష్యులు విక్రమ్ సారాభాయ్ గారు జహంగీర్ బాబా గారు వెళ్తూ ఉంటా ఫ్లైట్కి, అరే నేను చచ్చిపోవటానికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత ఆటమిక్ ఎనర్జీ సెంటర్ ఓపెన్ చేసేటప్పుడు సారాభాయ్ గారు ఏం చెప్పారండి? జహంగీర్ బాబా గారు చంపబడ్డారు. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందండి? పోనీ వదిలేద్దాం. ఆ యొక్క విక్రమ్ సారాభాయ్ గారు అంత నాలెడ్జ్ ఉన్న పర్సను చిన్న హోటల్ రూమ్లో ఫ్యాన్ కురేసుకుంటారా? మరి ఆయన శిష్యులు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు. అంటే బాబా గారి శిష్యులు సారాభాయ్ గారు, సారాభాయ్ గారి శిష్యులు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి శిష్యుని నేను. మరి ఇదంతా మీరు బయటకు లాగాలి కదా. ఇదంతా లాగకుండా ఇక్కడ మందాకృష్ణ గారు ఇలా చెప్పారు, బాపనోళ్ళు ఇలా చెప్పారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 47లో, 76-77 చరిత్ర అక్కడి నుంచే ఉందండి. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కులం ఉన్నది. ఓ కులానికి ఓ కులం. నేను కులం అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది. ఉదాహరణకు మాల ఉంది, మాలలు ఉపకులాలు ఉంటాయి, ఒకరినొకరు అంటుముట్టుండదు, పెళ్ళిళ్ళు ఉండవు. మాదిగా ఉంటుంది, ఉపకులాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉండవు, అంటుముట్టు ఉంటుంది. ఈవెన్ తో రెడ్లు ఉన్నారు, చెప్తా రెడ్లల్లో చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా ఇచ్చిపుచ్చుకోవాలి ఉండవు. అంటే ఇంత దరిద్రమైన నీచమైన వ్యవస్థ, దీనికి పునాది ఎక్కడుంది? పెట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళు అనేది ఇక్కడ. దరిద్రం కాదు సార్, జబ్బులు వస్తాయి, ఈ జగత్తులో ఎవరికి లేని జబ్బు ఇండియాలోనే వస్తాయా?
ఖచ్చితంగా ఎక్కడ లేని చైనాలో మనకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నది నిన్న మొన్నటి దాకా. వాళ్ళు ఎవరికి ఏం జబ్బులు రాలేదు. ఆయు ప్రమాణం ఇటలీలో ఎంత, జపాన్లో 80, 90, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, మన దగ్గర 70 ఏళ్ళు. జపాన్ భూభాగం ఎంత? 8.4% ఎంతో ఉంది. అమెరికా భూభాగం ఎంత? 16%, 12% ఉంది. భారతదేశం భూభాగం ఎంత? 2.4% ఉంది. భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు. వాళ్ళ జనాభా ఎంత? 40 కోట్లు లేరు. కిక్కిరిసిపోతే జబ్బులు రాకుండా ఎట్టుంటాయండి? ఈ రోజున సామాజిక వర్గాన్ని చూడండి, 40 అంతస్తులు కట్టారు, బాత్రూంలో నీళ్లు రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాళ్ళే తాగుతున్నారు. ఇది మన ఇద్దరం ఇక్కడ కూర్చొని అబ్బా అలా తాగుతారా అని చెప్పి అనుకుంటాం. లేదండి, మనకు సోర్సు, మనకు భూమే లేదు. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళందరూ నాశనం అయిపోయారండి. మీరు చెప్పిన వాళ్ళంతా కూడా నాశనం అయిపోయారు. మీరు అనుకుంటున్నారు అదేదో గొప్ప అని. ఇంకో మాట అన్నారు, వారు ఏమన్నారంటే అఖండ భారత్ నుంచి అది తగ్గుతూ 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 ఇంత దాకా వచ్చినామా అంటే ప్రపంచం అంతా విస్తరిస్తున్న క్రమంలో మానసికంగా మనం కుంచుకుపోతున్నాము. ఎందుకు ఇది? ఈ కులం అనేది లేకుంటే గనక భారతదేశం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కదా అని వారు అన్నమాట. కులాన్ని రద్దు చేయాలన్నారు. మీరు రద్దుకు అంగీకరిస్తారా లేదా? చిన్న మాట చెప్తానండి. భారతదేశము ఇలాగే ఉంటుంది, ఇక ముందు ఇలాగే ఉంటుంది. భారతదేశం ముందు మెసొపొటేమియా నాగరికత వచ్చింది, పోయింది. రోమ్ నాగరికత వచ్చింది, పోయింది. రకరకాల నాగరికత కూడా వచ్చింది, పోయింది. మరి అన్నీ పోయినాయి. ఇది ఒక్కటే ఉంది. ఇది ఇంత నాగరికత. ఈ నాగరికతకి బీజాలు మర్రి చెట్టులాగా కిందకి వేర్లూనినటువంటి ఈ యొక్క కులాలు, ఈ యొక్క శాస్త్రాలు, ఇవన్నీ ఒకటి. కులమును రద్దు చేస్తే చాలా మంచిది, నేను కూడా చెప్తా. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఇవి ఉండవు, గొడవలే ఉండవు. ఆల్ ఆర్ ఈక్వల్. నేను సమ్మతిస్తా. ఇప్పుడు మందాకృష్ణ మాదిగ అయినా నేనైనా ఒకే కాలేజీల నుంచే బయటకు వచ్చింది. నేను కందుకూరులో చదువుకున్నా, ఒంగోలు శర్మ కాలేజీలో చదువుకున్నా. ఇప్పుడు వాళ్ళం ఏమీ కాదు. నేను కూడా కుల నిర్మూలన ఏకీభవిస్తా. కానీ ఈ కుల నిర్మూలన చేస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉన్నాయి కదా, ఏమంటారు వాటిని, రిజర్వేషన్ వద్దన్నారు ఆయన. కులమే రద్దు అయినాక రిజర్వేషన్ ఎందుకుగా? కులం రద్దు అయినాక రిజర్వేషన్ అవసరం లేదు, ఎగిరిపోతుంది. లేదు, మంచిదే. కానీ ఇది అయ్యే పని కాదు. ఒక కులాన్ని రద్దు చేయాలి అంటే ఓ కులాన్ని కాదు, కుల వ్యవస్థ. చిన్న మాట సార్, నాకు చెప్పండి మీరు. ఒకటి, భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు మను రాజ్యాంగం ఉన్నది. మను రాజ్యాంగమేనది, మన రాజ్యాంగమే కదా. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి అంటుముట్టొద్దు అనేది, కొందరే తరతరాలుగా వ్యాపారం చేసుకోవాలి, కొందరు సేవలు చేస్తూ బతకాలి అనే ఒక అప్రజాస్వామికమైంది మనుధర్మం. మనుధర్మం కాదు అది, మను అధర్మం అనాలి. నేనే చెప్తానండి. ఇక్కడ మీరు మనుధర్మాన్ని ఒప్పుకుంటారా, భారత రాజ్యాంగాన్ని ఒప్పుకుంటారా? ఎవరు? మీరు. రెండింటిని ఒప్పుకుంటా. నేను రెండింటిని ఒప్పుకుంటా. నేను ప్రూవ్ చేస్తాను కదా, చెప్పండి. మీరు వింటే చాలు. నేను ప్రూవ్ చేస్తాను. ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క మనుధర్మ శాస్త్రం సెట్ అయింది. ఎందుకంటే అప్పుడు ఇంత కల్చర్ లేదు. ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక పాయిఖానా, ఆ పాయిఖానాలో ఇక్కడ తినాలి, ఆ పాయిఖానాలోకి వెళ్ళాలి. అది ఇంత 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 పేరుకుపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి శ్రమ విభజన చేసుకొని కొంతమంది దాన్ని తీసేసేవాళ్ళు, కొంతమంది ఇంకో పని చేసేవాళ్ళు, కొంతమంది ఇంకో పని చేసేవాళ్ళు. అప్పుడు అందరూ కూడా కలిసే ఉన్నారు. అప్పుడు ఏం లేవు. ఆ కుల వ్యవస్థ ఉన్నప్పుడు అవి ఏం లేవు. ఆ కాలంలో ఆ మనుధర్మ శాస్త్రము, ఆ రాజకీయం సెట్ అయింది. అది ఇప్పుడు సెట్ కాదు. ఇప్పుడు దాన్ని మార్చాలి. నేను కూడా మార్చాలంట. నేను కూడా ఒప్పుకుంటా. నేను కూడా మార్చాలి. వాస్తవానికి మాట్లాడమే. అక్కడ మందాకృష్ణ లేడు, తిరునగరి లేడు. అవును, అక్కడ ఏ గొడవలు లేవు. లేవు. ఎందుకంటే నేనే చెప్తున్నాను కదా, అణగారిన వర్గము ఎక్కడి నుంచి వచ్చింది అంటే
వాళ్ళని గుర్తించలేక అలా వచ్చింది. చెప్పాను కదా, చక్కగా ఆ కుండ చేసినోడికి ఒక నోబెల్ ఇచ్చుంటే ఈ రోజున ఆ కులం ఎంతో గొప్ప స్టేజ్లో ఉండేది. ఆ చెప్పులు కుట్టినోడికి ఒక అరే చెట్టు మీద నుంచి కింద పడ్డది పండు ఇట్లా చూశాడు వాడికే నోబెల్ ఇచ్చారు.